Hello everyone. Hi everyone. Welcome back to Sarkar Nokri. Yes. ఈరోజు మనం న్యూట్రిషన్ టాపిక్ కంటిన్యూ చేస్తున్నాం కదా. సో అందులో నెక్స్ట్ టాపిక్ ఈజ్ లైక్ ప్రోటీన్స్. ఓకే, సో న్యూట్రిషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్ లైక్ మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్. స్థూల పోషక పదార్థాలు, సూక్ష్మ పోషక పదార్థాలు. సో మ్యాక్రోన్యూట్రియంట్స్కి ఎగ్జాంపుల్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. మైక్రోన్యూట్రియంట్స్కి ఎగ్జాంపుల్ మినరల్స్ అండ్ విటమిన్స్. ఓకే, సో ఈ 5 న్యూట్రియంట్స్ని మనం వన్ బై వన్ డిస్కస్ చేయాలి. సో ఆల్రెడీ వీ యూస్ టు కంప్లీట్ లైక్ కార్బోహైడ్రేట్స్. సో ఇన్ లాస్ట్ క్లాస్ ఓన్లీ, సో వీ యూస్ టు డిస్కస్ అబౌట్ కార్బోహైడ్రేట్స్, రైట్? Okay, leave it. And next topic is protein. Okay, so today we are going to discuss about like proteins. Yes, proteins are also like example for macronutrient. Okay, protein kuda oka macronutrient. Macro means that means it's large amount or abundant an ardham. So every day we need to take at least 70 to 100 grams of protein, so for energy purpose. Okay, so let us start. So about proteins. Yes, ప్రోటీన్స్ ఎవ్రీడే మనం ఎంత ప్రోటీన్స్ని తీసుకోవాలి అని అంటే మినిమం అట్లీస్ట్ 70 to 100 grams ప్రోటీన్స్ని మనం తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి? 70 to 100 grams ఆఫ్ ప్రోటీన్ ఎవ్రీడే తీసుకోవాలి. అండ్ ఫ్రమ్ 1 gram ఆఫ్ ప్రోటీన్ వీ కెన్ గెట్ 5.6 kilocalories ఆఫ్ ఎనర్జీ, నాట్ 4 kilocalories. సో 5.6 kilocalories ఆఫ్ ఎనర్జీ. సో ఫ్రమ్ 1 gram ఆఫ్ కార్బోహైడ్రేట్, so we can get 4 kilocalories of energy. So when it comes to proteins, so from proteins, so we might be get 5.6 kilocalories of energy approximately in that ratio, like 5 to 5.6 atla 1 hour to ati to అవుతూ ఉంటది. సో అంత ఎనర్జీ మన బాడీకి వస్తుంది. సో ఓకే, ప్రోటీన్స్ ని మనం మేజర్ ఫంక్షన్ ఏంటి, ఎందుకు తీసుకోవాలి ప్రోటీన్స్ ని బేసిక్గా అని అంటే, కార్బ్స్ అంటే కార్బోహైడ్రేట్స్ కంప్లీట్లీ ఫర్ దే ఆర్ లైక్ ఎనర్జీ రిసోర్సెస్ అవి. సో కంప్లీట్గా ఎనర్జీ కోసం మాత్రమే వాటిని మనం తీసుకుంటాం. కానీ ప్రోటీన్స్తో మనకు ఎనర్జీ వస్తుంది, అట్ ది సేమ్ టైం బాడీ డెవలప్ అవుతుంది. ఓకే, సో బాడీ డెవలప్మెంట్కి ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం మజిల్ గ్రోత్ జరగాలంటే, మజిల్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే కంపల్సరీ మనం ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవాలి. సో మజిల్ గ్రోత్ ఉంటేనే మనకు బాడీ బిల్డ్ అవుతుంది. సో లేకపోతే థిన్గా పేల్గా ఉంటారు అనమాట లైక్. ఓకే, అందుకే ప్రోటీన్స్ని ఏమని పిలుస్తారు అని అంటే, సో ప్రోటీన్స్ ఆర్ బాడీ బిల్డింగ్ ఫుడ్ అని పిలుస్తారు. సో బాడీని బిల్డ్ చేయడానికి ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనేసి దాని అర్థం. అండ్ ప్రోటీన్స్ యూజ్డ్ ఫర్ గ్రోత్, ప్రొడక్షన్ ఆఫ్ ఎంజైమ్స్, హార్మోన్స్, యాంటీబాడీస్ అండ్ యాంటీజెన్స్ ఎక్సెట్రా. ఓకే, సో ప్రోటీన్స్ని మనం బాడీ గ్రోత్ కోసం యూజ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ప్రోటీన్స్ వల్ల బాడీ డెవలప్ కూడా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ తక్కువైతే క్వాషియార్కర్ అనే ఒక డిసీజ్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ విల్ అబ్జర్వ్ లైక్ సో ఎనీవన్ సో విల్ ఇంపాక్ట్ క్వాషియార్కర్ డిసీజ్, వాళ్ళకి ఏంటంటే మజిల్ గ్రోత్ అనేది సరిగా ఉండదు. అండ్ లోపల స్కెలిటన్ సిస్టమ్ ఇలా బయటకు కనపడుతూ ఉంటుంది. ఓకే, ఏదో స్కెలిటన్ సిస్టమ్ ఏదో స్కిన్ కవర్ అయినట్టే ఉంటుంది. సో మజిల్ గ్రోత్ అనేది సరిగా ఉండదు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రోటీన్స్. దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద న్యూట్రిషన్ డెఫిషియన్సీ డిసీజ్. అది ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల అలాంటి ఒక డిసీజ్ వస్తుంది. సో కాబట్టి బాడీ గ్రోత్ అవ్వాలంటే, బాడీ డెవలప్ అవ్వాలంటే కంపల్సరీ ప్రోటీన్ ఫుడ్ అనేది అవసరం, మస్ట్ అండ్ షుడ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎంజైమ్స్. సో మన బాడీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంజైమ్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మనం డైజెషన్ సిస్టంలో ఎంజైమ్స్ గురించి మాట్లాడాం. సో మనకి కార్బోహైడ్రేట్స్ డైజెషన్కి, ప్రోటీన్ డైజెషన్కి, ఫ్యాట్ డైజెషన్కి, సో ఇట్లా వగైరా చాలా ఎంజైమ్స్ మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ ఎంజైమ్ ప్రొడక్షన్లో కూడా ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం హార్మోన్ ప్రొడక్షన్లో కూడా ప్రోటీన్స్ ఇంపార్టెంట్. సో హార్మోన్స్ ఇన్ ద సెన్స్ లైక్ గ్రోత్ హార్మోన్, లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, లైక్ రిప్రొడక్టివ్ హార్మోన్స్, ఇన్సులిన్, గ్లూకాగాన్, సచ్ కైండ్ ఆఫ్ ఎక్సెట్రా హార్మోన్స్ అన్ని ప్రొడక్షన్లో కూడా సో ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేస్తాయి. ఓకేనా, ఇంకా యాంటీబాడీస్, యాంటీజెన్స్. ఎస్, యాంటీబాడీస్ అంటే తెలుగులో ప్రతిరక్షకాలు అని పిలుస్తాము. సో యాంటీబాడీస్ మనకి ఎక్కడ ఉంటాయి అని అంటే ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం WBC సెల్స్లో లింఫోసైట్స్ కూడా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో యాంటీబాడీస్ అనేవి
అవేంటంటే ఇమ్యూనిటీ పవర్ని ఎన్హాన్స్ చేస్తాయి మన బాడీకి. అంటే మైక్రో ఆర్గానిజమ్స్కి అగెనిస్ట్గా ఫైట్ చేస్తాయి అనమాట. ఓకే, దే ఎన్హాన్స్ immunity system in the body. So immunity system in the sense, you know that actually immunity power, the power which is fight against to the microorganisms or against to the disease, that is like immunity power. ఆ ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసేవి, డిసీజెస్ని రాకుండా మన బాడీని ప్రొటెక్ట్ చేసేవి ఏవి అని అంటే, సో లైక్ యాంటీబాడీస్ ప్రొడక్షన్లో కూడా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ యాంటీజెన్స్. సో యాంటీజెన్స్ అంటే ఏంటి అని అంటే, యాంటీజెన్స్ మనకు ఆర్బీసీ సెల్స్ పైన ఉంటాయి. సో యాంటీజెన్స్ ఆర్బీసీ సెల్స్లో ఉంటే ఆ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అని లేకపోతే నెగిటివ్ అని కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో అలాంటి వాటి ప్రొడక్షన్కి కూడా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బాడీ గ్రోత్కి, డెవలప్మెంట్కి, ప్రొడక్షన్ ఆఫ్ ఎంజైమ్స్కి, హార్మోన్స్కి, యాంటీబాడీస్, యాంటీజెన్స్ ఇవన్నీ ప్రొడక్షన్కి కూడా ప్రోటీన్స్ అనేది మస్ట్ అండ్ షుర్డ్. ఓకే, ఎస్. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఇన్ ప్రోటీన్స్. ప్రోటీన్స్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటి? కార్బోహైడ్రేట్స్లో ఉండే ఎలిమెంట్స్ మనం ఏం చెప్పుకున్నాం? కార్బోహైడ్రేట్, ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఓకేనా, ఇలా ఉంటాయి. కార్బోహైడ్రేట్, హైడ్రోజన్, ఆక్సిజన్ 1:2:1 రేషియోలో ఉంటాయి. ఇది కార్బోహైడ్రేట్స్లో. మరి ప్రోటీన్స్లో ఎలిమెంట్స్ ఏముంటాయి అంటే, ప్రోటీన్స్లో ఈ మూడిటితో పాటు నైట్రోజన్, సల్ఫర్ కూడా ఉంటుంది. ఏముంటుంది? నైట్రోజన్, సల్ఫర్. సో కంపల్సరీ నైట్రోజన్ ఉంటేనే అది ప్రోటీన్ ఫుడ్, లేకపోతే లేదు. ఓకే, ఇప్పుడు ఏదైనా డైట్ మీరు ఫుడ్ తీసుకొని అందులో నైట్రోజన్ లేకపోతే వీ కాంట్ కన్సిడర్ లైక్ దట్ ఫుడ్ ఈజ్ ప్రోటీన్ ఫుడ్. సో కంపల్సరీ ప్రోటీన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ కంటైన్ నైట్రోజన్ ఎలిమెంట్. నైట్రోజన్ ఉంటేనే నువ్వు దాన్ని ప్రోటీన్గా కన్సిడర్ చేస్తావు, లేకపోతే సో చేయలేవన్నమాట. ఓకేనా, అయితే ఇప్పుడు నైట్రోజన్ ఎందులో అయితే ఎక్కువగా ఉంటుందో ఆబ్వియస్లీ బ్లైండ్లీ వీ కెన్ సే దట్ సో దట్ డైట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రోటీన్ అనేసి. ఓకే, ఇప్పుడు ఇందులో ప్రోటీన్స్ అనేవి మనకి మోస్ట్లీ ప్రోటీన్ రీసోర్సెస్ ఏంటి అంటే ఎక్కడి నుంచి వస్తాయి? వాట్ ఈస్ ద సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్? సోర్సెస్ అంటే మనం ఎలాంటి ఫుడ్ మెటీరియల్స్ని తీసుకుంటే ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అని అంటే, సో ఎగ్జాంపుల్ సెరల్స్, మీట్, ఎగ్, మిల్క్, ఫిష్, మష్రూమ్, సోయాబీన్ ఎక్సెట్రా. సో వీటన్నిటి నుంచి మనకి ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో సేమ్ ఇప్పుడు ఏంటంటే ప్రోటీన్ సోర్సెస్లో మనకు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే, ఓకే, వెజిటేరియన్ ఫుడ్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, సో రెండింటిని కంపేర్ చేసుకుంటే, సో ఫస్ట్ మనం నాన్ వెజిటేరియన్ గురించి చూద్దాం. ఓకే, నాన్ వెజ్. సో నాన్ వెజిటేరియన్స్లో ప్రోటీన్ మనకి ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తుంది అంటే రెడ్ మీట్. ఓకే, రెడ్ మీట్ తెలుసు కదా. సో రెడ్ మీట్, మాంసం. సో మాంసం నుంచి మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే, రెడ్ మీట్లో ప్రోటీన్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే తెలుసు కదా, మటన్ తింటారు కదా, గొర్రె, మేక. ఓకే, కట్ చేసి తినేస్తాం కదా సండే వస్తే. సో మటన్లో మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ రెడ్ మీట్లో 50% ప్రోటీన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం. ఎంత? 50% ప్రోటీన్స్ రెడ్ మీట్లో ఉంటాయి. దెన్ ఆఫ్టర్ దాట్, సో రెడ్ మీట్ తర్వాత మోస్ట్లీ చికెన్. ఓకే, చికెన్లో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో చికెన్ ఈజ్ ఆల్సో కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ అండి. యాక్చువల్లీ మనకి ఇండియాలో ఆర్టిఫిషియల్ చికెన్ లైక్ బ్రాయిలర్స్ ఉన్నాయి కదా, బ్రాయిలర్ కోళ్ళు ఉన్నాయి కదా, చికెన్ షాప్లో తూగుతూ ఉంటాయి. సో వాటిని ఆర్టిఫిషియలీ ప్రొడ్యూస్ చేసిందే ఎందుకు అని అంటే మీట్ కోసం. ఇప్పుడు నార్మల్గా కంట్రీ చికెన్ చూస్తే, మామూలు నాటుకోళ్ళు చూస్తే వాటికి మజిల్ ఫార్మేషన్ అంత ఎక్కువగా ఉండదు. సో మజిల్ ఫార్మేషన్ ఎక్కువ లేకపోతే ప్రోటీన్ కూడా మనకు తక్కువగానే వస్తుంది. సో కానీ బ్రాయిలర్స్లో వాటిని ఇంజెక్షన్స్ ఇచ్చి మరీ ప్రోటీన్ కోసం మజిల్ ఫార్మేషన్ ఎక్కువ చేస్తారు వాటికి. సో మజిల్ కోసం, మజిల్ ఇంప్రూవ్మెంట్ కోసం. ఓకేనా, సో బికాస్ ఆఫ్ చికెన్ అనేది ప్రోటీన్కి చాలా రిచెస్ట్ సోర్స్. డైలీ మనం 200 grams చికెన్ తినొచ్చు, నో ప్రాబ్లం. కానీ చికెన్ని చికెన్ లాగే తినాలి. ఓకే, దాన్ని మళ్ళీ 1 లీటర్ ఆయిల్ వేసి ముంచి లేపి దాన్ని 1 గంట ఆయిల్లో ఫ్రై చేసి, ఆయిల్లో 1 గంట మరిగించి ఇలా చేస్తుంటారు కదా. చికెన్ 65 అని, డ్రమ్ స్టిక్స్ అని, పకోడీ అని, KFC చికెన్ అని, ఈ క్రిస్పీ ఐటమ్స్ ఇలాంటివి తింటే మళ్ళీ ఫ్యాటే. అవునా, హెల్దీ ఫుడ్ అన్హెల్దీ చేయడం అంటే అదే మరి. సో అలా చేయకూడదు, జస్ట్ బాయిల్డ్ చికెన్ తినాలి. ఓకే, దంగల్ సినిమా చూసారు కదా, దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ చికెన్ కర్రీ చేస్తాడు చూసారా అలా పిల్లలకి. సో వాళ్ళు రెజ్లర్స్ కదా, కుస్తీ ఫైటర్స్, వాళ్ళకి మజిల్లో స్ట్రెంగ్త్ కావాలని ప్రోటీన్ ఫుడ్ అవసరం. సో దే ఆర్ వెజిటేరియన్స్ యాక్చువల్లీ. సో అమీర్ ఖాన్ నాన్ వెజిటేరియన్ తీసుకొస్తే, చికెన్ తీసుకొస్తే, వాళ్ళ వైఫ్ నేను వండనని చెప్పి వెళ్ళిపోతే, సో అమీర్ ఖాన్ ఎలా కుక్ చేస్తాడండి? ఒక కట్టెల పొయ్యి పెట్టి, ఒక మట్టి పెనం పెట్టి, అందులో 1 మగ్గు వాటర్ వేసి, ఆ వాటర్లో చికెన్ వేస్తాడు.
చికెన్ ఉడికిపోయిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం వేసేసి పెట్టేస్తాడు ఆ పిల్లలకి. పాపం కష్టపడి తింటూ ఉంటారు. ఓకే. అలా తింటే కంప్లీట్ ప్రోటీన్ వస్తది. అంతేగాని మీలాగా ఆయిల్ కొంతమంది చికెన్ కర్రీ చేస్తే ఆయిల్ అంతా ఇలా తేలుతూ ఉంటుందనమాట. ఆయిల్, జింజర్ పేస్ట్, అల్లం పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా ఇయన్నీ ఏసేసి ఏమేమో రచ్చ చేస్తారు గదా! సో, దట్ ఈస్ కాల్డ్ లైక్ జంకే. ఓకే. అయన్నీ ఏంటంటే మీ టేస్ట్ బడ్స్ మీకు డిఫరెంట్ టేస్ట్‌లు అలవాటయిపోయి అలా చేస్తూ ఉంటాం మనం. దట్ ఈస్ ఆల్ అబౌట్ లైక్ జంక్ ఫుడ్ అది యాక్చువల్లీ. సో, కాబట్టి బాయిల్డ్ చికెన్ తినాలి. ఓకే. నెక్స్ట్ ఫిషెస్. సో, ఫిషెస్‌లో గూడా మనకి ప్రోటీన్స్ అనేవి బాగా వస్తాయి. బాగా మజిల్ పట్టిన ఫిషెస్ బాగా తినాలి. అపోలో ఫిష్ లైక్ దట్. సో, వాటిల్లో ప్రోటీన్స్ అనేవి మనకి మంచిగా ఉంటాయి. ఫిషెస్‌లో ఫ్యాట్ కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటది కాబట్టి ఇట్స్ లైక్ గుడ్ ఫర్ హెల్త్ యాక్చువల్లీ. అండ్ ఏ విటమిన్ ఎక్కువగా ఉంటది. డి విటమిన్ ఉంటది. కే విటమిన్ గూడా ఫిషెస్‌లో ఉంటది. ఆల్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కూడా ఉంటాయి. సో, ఫిష్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ డైట్ ఫర్ గుడ్ హెల్త్. ఓకే. సీ ఫుడ్ మంచిదే. ఇవన్నీ నాన్ వెజిటేరియన్స్ నుంచి ప్రోటీన్స్ వస్తాయి. ఇంకా వెజిటేరియన్స్ ఉన్నారు గదా! కొంతమంది సాధు జంతువులు ఉంటారు. ఆకులు, అనుములు తినేటోళ్ళు. మరి ఆళ్ళకెట్ట వస్తది ప్రోటీన్స్ అనంటే యెస్ సోయాబీన్. సో, సోయాబీన్స్‌లో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ 45-50% ప్రోటీన్స్ సోయాబీన్స్‌లో ఉంటాయి. ఓకేనా? సోయాబీన్ రిచెస్ట్ సోర్స్ ఫర్ ప్రోటీన్ యాక్చువల్లీ. ఈ సోయాబీన్‌ని మనం పూర్ మ్యాన్ మీట్ అని పిలుస్తారు. పేదవాడి మాంసం అని పిలుస్తారు. సో, వై వి కాల్డ్ యాస్ లైక్ పూర్ మ్యాన్ మీట్ అంటే ఇప్పుడు రెడ్ మీట్‌లో గూడా 50% ప్రోటీన్ ఉంది. సోయాబీన్‌లో గూడా ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్‌లీ 45-50% ప్రోటీన్ ఉంది. లైక్ యెస్. ఇప్పుడు 1 కేజీ మటన్ కొనాలంటే ఎంత? ఆల్మోస్ట్ వి నీడ్ టు స్పెండ్ లైక్ 800, 900 రూపీస్ ఉంది గదా! కేజీ మటన్. అలాగే కేజీ సోయాబీన్ కొనాలి అనంటే 80 రూపీస్, 90 రూపీస్‌లో వచ్చేస్తది. సో, చాలా తక్కువకొస్తుంది ప్లస్ ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రోటీన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నాయి. సో, దట్స్ ది రీజన్ సోయాబీన్‌ని ఏమని పిలవచ్చు అంటే పూర్ మ్యాన్ మీట్ అనేసి పిలుస్తారు. పేదవాడి మాంసం అనేసి పిలుస్తారు. పూర్ మ్యాన్ కౌ అని దేన్నంటారంటే గోట్ మేకనంటారు. పూర్ మ్యాన్ యాపిల్ అని దేన్నంటారంటే గువ జామకాయని పూర్ మ్యాన్ యాపిల్ అనేసి పిలుస్తూ ఉంటారు. ఓకేనా? సో, లైక్ దట్. ఎందుకంటే యాపిల్‌లో గూడా సి విటమిన్ ఉంటది. గువాలో గూడా సి విటమినే ఉంటుంది కాబట్టి. ఓకే. ఇంకా గోట్ మిల్క్ ఇస్తది. ఆవు మిల్క్ ఇస్తది కాబట్టి అలా కంపేర్ చేసి చెప్తూ ఉంటారనమాట. ఓకే. మళ్ళీ లాజిక్‌లు ఎతకండి అందులోని. సో, దట్ ఈస్ లైక్ సోయాబీన్. మళ్ళీ పల్సెస్. ఓకే. పల్సెస్ ఆల్సో రిచెస్ట్ సోర్స్ ఫర్ ప్రోటీన్. సో, ఇక్కడ మీకు అకాడమీ టెక్స్ట్ బుక్‌లో 10th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాడు యాక్చువల్లీ. సో, పల్సెస్‌లో ప్రోటీన్స్ అనేవి ఎందుకు ఎక్కువగా ఉంటాయి యాక్చువల్లీ? సో, వై ఓన్లీ పల్సెస్? పల్సెస్ ప్లాంట్స్‌లో మాత్రమే ఎందుకు ప్రోటీన్స్‌ని మనకి ఎగ్జాంపుల్‌గా తీసుకుంటాం? వై నాట్ అదర్ ప్లాంట్స్? అంటే పల్సెస్ అన్ని లెగ్యుమినేసి ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్స్ యాక్చువల్లీ. పల్సెస్ అన్ని ఏ ఫ్యామిలీకి సంబంధించినవి? లెగ్యుమినేసి ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్స్. లెగ్యుమినేసి ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్స్‌లో నైట్రోజన్ ఫిక్సేషన్ అని ఒక ప్రాసెస్ జరుగుతది. ఓకే. యాస్ యూ నో దట్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్ ప్లాంట్ తీసుకోండి. గ్రౌండ్ నట్ అంటే మనకు బాగా తెలుసు. గ్రౌండ్ నట్స్ బాగా చూసుండం. నేనైతే చిన్నప్పుడు చాలా చూసాను. వై? బికాజ్ మేము గ్రౌండ్ నట్స్‌ని బాగా పండించేవాళ్ళం కాబట్టి. గ్రౌండ్ నట్స్ అనేది పల్సెసే కదా! పప్పులే కదా అవి. సో, అందులో రూట్స్ ఉంటాయి గదా! ఇక్కడ మనకి. సో, రూట్స్ లోపల రూట్ నాడ్యూల్స్ ఉంటాయి. వీటిని వేరు బుడిపెలు అని పిలుస్తారు. ఓకే. రూట్ నాడ్యూల్స్ ఉంటాయి. ఈ రూట్ నాడ్యూల్స్‌ని వేరు బుడిపెలు అని పిలుస్తారు. ఈ వేరు బుడిపెలల్లో ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియాని రైజోబియం బ్యాక్టీరియా అని పిలుస్తారు. ఏమంటాం? రైజోబియం బ్యాక్టీరియా. ఈ రైజోబియం బ్యాక్టీరియా సాయిల్‌లో ఉండే నైట్రోజన్‌ని, ఎన్విరాన్మెంట్‌లో ఉండే నైట్రోజన్‌ని ట్రాప్ చేస్తది. ట్రాప్ చేసి నైట్రైట్ ఫామ్‌లో ఇది చూడండి మళ్ళీ మీకు ఎగ్జామ్‌లో క్వెషన్స్ అడుగుతాడు. నైట్రేటా? నైట్రైటా? అట్లా అడుగుతూ ఉంటాడు. ఇట్స్ నాట్ నైట్రేట్. ఇట్స్ లైక్ నైట్రైట్. సో, నైట్రైట్ ఫామ్‌లోకి కన్వర్ట్ చేసి ప్లాంట్‌కి ఇచ్చి ప్లాంట్ గ్రోత్‌లో ఇన్వాల్వ్ అవుతుంది. యాక్చువల్లీ నైట్రోజన్ ఈజ్ అ మ్యాక్రో న్యూట్రియంట్ ఫర్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్. ఓకే. ప్లాంట్ గ్రో అవ్వాలంటే కంపల్సరీ సో, దే నీడ్ నైట్రోజన్. అందుకే నైట్రోజన్‌ని మనం మ్యాక్రో న్యూట్రియంట్స్‌కి ఎగ్జాంపుల్‌గా చెప్పుకుంటాం. వితౌట్ నైట్రోజన్ ప్లాంట్ కాంట్ బి లైక్ సర్వైవ్. అంటే గ్రోత్ అవ్వలేదు, డెవలప్ అవ్వలేదు, సర్వైవ్ కూడా అవ్వలేదు అది యాక్చువల్లీ. ఓకే. పొట్టిగానే ఉండి చచ్చిపోతది. సో, కంపల్సరీ. అందుకే ఇప్పుడు నైట్రోజన్ కావాలి అనంటే మనం ఏం చేస్తాం? ఫర్టిలైజర్స్ అంతా ఏదైనా పొలం వేసేటప్పుడు ఫర్టిలైజర్ మొత్తం వేసేసి సాయిల్ అంతా మంచిగా ఫర్టైల్ అయిన తర్వాత పొలం వేస్తాం.
ఓకే, అయినా సరే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండి ప్లాంట్స్ సరిగా గ్రో అవ్వలేదు అని అంటే ఇంకా ఏం చేస్తాం, మార్కెట్కి వెళ్ళి యూరియా పాస్పేట్ యూరియా తీసుకొని వచ్చి జల్లుతాం. యూరియాలో ఉండేది నైట్రోజనే కదా మరి. సో కాబట్టి నైట్రోజన్ కంపల్సరీ కావాలి. అయితే ఈ నైట్రోజన్ని నైట్రేట్గా కన్వర్ట్ చేయడానికి ఇందులో ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ని నైట్రోజినేజ్ ఎంజైమ్ అంటారు. ఏమంటాం? నైట్రోజినేజ్ ఎంజైమ్. సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ నైట్రోజినేజ్ ఎంజైమ్, సో నైట్రోజన్ విల్ బి కన్వర్ట్ లైక్ ఏ నైట్రేట్. ఓకే, సో నైట్రేట్ ఫామ్లోకి కన్వర్ట్ అయ్యి ప్లాంట్కి ఇస్తుంది. అప్పుడు ప్లాంట్లో మంచిగా గ్రోత్ అవుతుంది, మంచిగా డెవలప్ అవుతుంది. సో ఈ ప్రాసెస్నే నైట్రోజన్ ఫిక్సేషన్ అని పిలుస్తారు, నత్రజని స్థాపన అని అంటారు, నైట్రోజన్ ఫిక్సేషన్. సో ఆల్ పల్సస్ ప్లాంట్స్ లో నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది. సో నైట్రోజన్ ఉందన్న ఒక్క రీజన్ తోటి పల్సస్ అన్ని ఏమైపోయినాయి, సో ప్రోటీన్ కి రిచెస్ట్ సోర్స్ గా మారిపోయినాయి. ఓకే, సో అందుకే ఆల్ పల్సస్ ప్లాంట్స్ లో ప్రోటీన్స్ అనేవి బాగా ఉంటాయి. లైక్ పల్సస్ తెలుసు కదా, పప్పులు లైక్ గ్రౌండ్ నట్, దాల్, ఈవెన్ సోయాబీన్ కూడా పల్సెస్. అది కూడా సోయాబీన్ కూడా పల్సస్ ఫ్యామిలీ కిందకే వస్తుంది. సో సోయాబీన్, ఇంకా మనకు రెడ్ దాల్, మూన్ దాల్, అన్ని పప్పులు, ఇంకా బాదం పప్పు, జీడిపప్పు, ఓకే, కందిపప్పు, పెసరపప్పు, ఇవన్నీ. ఈవెన్ చిక్కుడు తెలుసా, చిక్కుడు, ఇవన్నీ. గన్నేరు పప్పు తినేరు పోతారు పైకి. ఎందుకు, గన్నేరు కూడా పప్పే కదా మరి, అందులో ప్రోటీన్ ఉండొచ్చు కదా అని అంటే, యాక్చువల్లీ ప్లాంట్స్లో ఏంటంటే వేస్టేజ్ ఇన్ఫెక్షన్ని ప్లాంట్స్ ఏం చేస్తాయంటే కొన్ని ఫ్రూట్స్లో, వాటర్ లీఫ్లో, స్టెమ్స్లో స్టోర్ చేసుకుంటాయి. అలా ఎందుకు స్టోర్ చేస్తాయి అని అంటే వేరే అనిమల్స్ నుంచి వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అంటే అనిమల్ దృష్టిలో ఏమైంది, ఓకే ఈ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి నేను కాయ తింటే నేను చచ్చిపోతా, సో నేను దాని జోలికి పోకూడదు అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు గన్నేరు పప్పు అని అంటే మనం ఆ చెట్టు దగ్గరికి పోయి ఈజీగా తెంపేసుకొని తినేస్తామా, తినేలేం. అంటే ప్లాంట్స్లో కొన్ని టాక్సిన్స్ కొన్ని ప్లేసెస్లో స్టోర్ అవుతాయి. అది మీకు 10th క్లాస్లో ఎక్స్క్రీషన్ సిస్టమ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో. ఈ ఎక్స్క్రీషన్ సిస్టంలో ఈ కాన్సెప్ట్ మెన్షన్ చేశారు యాక్చువల్లీ. ఓకేనా, సో ప్లాంట్స్ వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, సో వాటిలో ఉండే కొన్ని టాక్సిన్స్ ఫ్రూట్స్లోని, లీఫ్లోని స్టోర్ చేసుకుంటాయి అనిమల్స్ నుంచి, వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అనమాట. సో గన్నేరు పప్పు కూడా అలాంటి కేసే. ఓకేనా, అందుకే చచ్చిపోతాం అంటారు. సో అది వదిలేస్తే మిగతా అన్ని పల్సెస్ ప్రోటీన్కి రిచెస్ట్ సోర్స్ అండి. ఇంకా మష్రూమ్స్. సో అఫ్ కోర్స్ మష్రూమ్స్లో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మీకు చాలా మందికి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, మష్రూమ్స్ ఆర్ లైక్ హెటరోట్రోప్స్ అంటే పరపోషకాలు కదా. సో ఫుడ్ కోసం వేరే వాటి మీద డిపెండ్ అవుతాయి. ఓకే, ఫుడ్ కోసం వేరే వాటి మీద డిపెండ్ అవుతాయి అంటే ఫుడ్ని ఓన్గా ప్రిపేర్ చేసుకోలేము. అయితే ఇప్పుడు మష్రూమ్స్లో ప్రోటీన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది ఫంగస్ యాక్చువల్లీ. ఫంగస్ అంటే ఏంటి, డికంపోజర్ అంటే చనిపోయిన ప్లాంట్స్ని, అనిమల్స్ని డికంపోజ్ చేసి సాయిల్లో కలిపేస్తూ ఉంటుంది. దట్ ఈజ్ లైక్ డికంపోజర్ కదా. సో మష్రూమ్ ఈజ్ లైక్ డికంపోజర్. మరి అలాంటప్పుడు మష్రూమ్లోకి సో ప్రోటీన్స్ అనేవి ఎలా వచ్చాయి అని మనకు డౌట్ వస్తుంది. ఎట్లా అంటే, సో మష్రూమ్ మనకి ఇలా ఉంటుంది కదా, దిస్ ఈజ్ లైక్ మష్రూమ్. ఈ మష్రూమ్స్ పైన ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, మనం ఇలా కట్ చేస్తే కూడా హోల్స్ కనపడుతూ ఉంటాయి. ఆ హోల్స్ నుంచి మష్రూమ్ ఏం చేస్తుంది అంటే ఎన్విరాన్మెంట్లో ఉండే నైట్రోజన్ ట్రాప్ చేసి హోల్డ్ చేస్తుంది. సో నైట్రోజన్ ఉందని మష్రూమ్ కూడా ప్రోటీన్ అయిపోయింది. మష్రూమ్ కూడా ప్రోటీన్కి రిచెస్ట్ సోర్స్ అయింది. సో అఫ్ కోర్స్ మష్రూమ్ ఈజ్ ఫంగస్, అఫ్ కోర్స్ మష్రూమ్ ఈజ్ డికంపోజర్ అండ్ యూనివర్సల్ స్కావెంజర్ అని పిలుస్తాం. ఇందులో మళ్ళీ పింక్ మష్రూమ్స్, రెడ్ మష్రూమ్స్ కనపడుతుంటాయి అక్కడక్కడ. సో పింక్ మష్రూమ్స్, రెడ్ మష్రూమ్స్ పాయిజనస్ మష్రూమ్స్. సో అందులో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి వీ షుడ్ అవాయిడ్ దట్ పింక్ అండ్ రెడ్ కలర్ మష్రూమ్స్. యాక్చువల్లీ సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది, వాటిల్లో అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వైట్ మష్రూమ్స్ని మనం ఎక్కువగా తీసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ లైక్ మష్రూమ్స్. ఇవన్నీ ఏంటంటే ప్రోటీన్కి రిచెస్ట్ సోర్స్ అనమాట. సో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్లో వస్తూ ఉంటాయి. ఇక్కడ స్పైరులీనా అనే ఒక ప్లాంట్ ఉంటుందండి. స్పైరులీనా ఇది ఏంటంటే బ్లూ గ్రీన్ ఆల్గే. ఓకే, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ప్లాంట్ యాక్చువల్లీ. బ్లూ గ్రీన్ ఆల్గే అని పిలుస్తారు దీన్ని. ఏమంటాం, బ్లూ గ్రీన్ ఆల్గే. సో ఈ ప్రపంచంలో ఫస్ట్ పుట్టిన ప్లాంట్స్ ఏవంటే బ్లూ గ్రీన్ ఆల్గేసే. ఓకే, సో ఈ స్పైరులీనా అనే ప్లాంట్ ఆక్వాటిక్ ప్లాంట్, వాటర్లో ఎక్కువగా సర్వైవ్ అవుతుంటుంది. వెస్ట్ బెంగాల్, డార్జిలింగ్ ఇలాంటి హిల్ స్టేషన్స్లో
ఈ స్పైరులినా ప్లాంట్ బాగా ఫేమస్ అన్నమాట. ఇందులో అప్రాక్సిమేట్లీ 60-70% ప్రోటీన్స్ స్పైరులినాలో ఉంటాయి. ఓకే, సో అంటే రిచెస్ట్ సోర్స్ ఫర్ ప్రోటీన్ స్పైరులినా. మరి స్పైరులినాని మనం ఎలా తినాలి అని అంటే, ఇప్పుడు మార్కెట్లో ప్రోటీన్ క్యాప్సిల్స్, ప్రోటీన్ టాబ్లెట్స్ దొరుకుతాయి చూసారు. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే, ఇఫ్ ఇన్ కేస్ దే విల్ సజెస్ట్ లైక్ సమ్ మెడిసిన్ ఆర్ క్యాప్సూల్స్ ఆర్ టాబ్లెట్స్ లైక్ ప్రోటీన్స్ కోసం. అవన్నీ స్పైరులినా ప్లాంట్స్ నుంచే తయారు చేస్తారనమాట. ఓకే, గ్రీన్ కలర్లో ఉంటాయి. సో స్పైరులినా ఇక్కడ చూసారా, ఇవి స్పైరులినా టాబ్లెట్స్. ఈ స్పైరులినా అనేది రిచెస్ట్ సోర్స్ ఫర్ ప్రోటీన్ యాక్చువల్లీ. మీకు దీని మీద క్వశ్చన్స్ రకరకాలుగా అడుగుతూ ఉంటాడు. ఏమని అడుగుతాడంటే, ఇప్పుడు మై క్వశ్చన్ ఈజ్ లైక్ లిజన్ కేర్ఫుల్లీ. ద క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం ఈజ్ రిచెస్ట్ సోర్స్ ఫర్ ప్రోటీన్? దట్ ఈస్ అ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం ఈజ్ రిచెస్ట్ సోర్స్ ఫర్ ప్రోటీన్? ఆప్షన్స్ వచ్చి స్పైరులినా, నేను రాస్తాను చూడండి ఇక్కడ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం, ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజం ఈజ్ richest source for protein. Okay, this is the question. Okay, options. So options number 1 spirulina, and option 2 soya bean, option 3 like pulses or red meat annado leda pulses annado leda or, and fourth one like all the above. So this is the question. Okay na, question ఇది యాక్చువల్లీ. ఇప్పుడు ఆన్సర్ ఏం చూస్ చేస్తారు? ఇక్కడ చాలా మంది అంటారు రిచెస్ట్ సోర్స్ ఫర్ ప్రోటీన్. యాక్చువల్లీ ప్రోటీన్ రిచెస్ట్ సోర్స్ సోయాబీనే. మీరు చాలా ఎగ్జామ్లో చూసుంటారు, నేను కూడా అదే స్టేట్మెంట్ మీకు ఇక్కడికి ఇచ్చిన. ఓకే, సో సోయాబీన్ హ్యావ్ హై ప్రోటీన్ దాన్ మీట్, సో ఇట్ ఈస్ కాల్డ్ పూర్ మ్యాన్ మీట్ అన్న. ఓకే, సో సోయాబీన్ హ్యావ్ హై ప్రోటీన్ దాన్ మీట్, మాంసం కంటే కూడా ఎక్కువ ఉంటుందని నేనే చెప్తున్నా ఇక్కడ. సో ఏంటి, ఈజ్ ఇట్ ట్రూ? నిజంగా మాంసం కంటే ఎక్కువ ఉంటుందా అని అంటే 50% రెడ్ మీట్లో ఉంది, సోయాబీన్లో 45-50% అన్నా. యాక్చువల్లీ ప్రాక్టికల్గా మాట్లాడాలంటే ప్రోటీన్ సోయాబీన్ కంటే కూడా మాంసంలోనే ఎక్కువ ఉంటుంది, రెడ్ మీట్లోనే ఉంటుంది. కానీ మనం యాజ్ పర్ ఇప్పుడు ప్లాంట్స్కి అనిమల్స్కి ఎప్పుడైనా ఫుడ్ విషయంలో మీరు గ్రేటా మేము గ్రేటా అని ఫైటింగ్ అలాంటివి జరిగితే ఆబ్వియస్లీ ప్లాంట్ ఈస్ అవే గ్రేట్, ప్లాంట్స్ ఆర్ గ్రేట్. వై? బికాస్ ప్లాంట్స్ డ్యూ టు ఫోటోసింథసిస్ ప్రాసెస్ నుంచి ఓన్గా ఫుడ్ మెటీరియల్స్ని వాటంతటికి అవే తయారు చేసుకొని మిగతా అనిమల్స్ అన్నిటికీ ఇస్తున్నాయి, సప్లై చేస్తున్నాయి. ఓకే, దే ఆర్ లైక్ సోర్సెస్ అనమాట, దే ఆర్ లైక్ ఫుడ్ సోర్సెస్. రిమైనింగ్ ఆల్ అనిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్కి అవి సోర్సెస్. సో కాబట్టి దానికే మనం ఎక్కువ ప్రియారిటీ అనేది ఇస్తాం. ఈవెన్ నీకు రెడ్ మీట్ కావాలంటే అవి బ్రతకాలన్నా, ఇప్పుడు ఒక మేకనో గొర్రెనో బతకాలన్నా అది ప్లాంట్ తినే కదా బతకాలి, అవునా లేదా? సో కాబట్టి మనం ప్లాంట్స్నే కన్సిడర్ చేస్తాం ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే. సో ప్రోటీన్ రిచెస్ట్ సోర్స్ ఏది అని అంటే సోయాబీన్, అది గుర్తుపెట్టేసుకోండి. నేను అందుకే అక్కడ ఒక స్టేట్మెంట్ కూడా యాడ్ చేశాను మీకు కింద, రిచెస్ట్ సోర్స్. అందుకే పూర్ మ్యాన్ మీట్ అని కూడా మనం ఏంటంటాం, సోయాబీన్నే పిలుస్తాం. సో అయితే ఇప్పుడు ఇక్కడ నేను మీకు అడిగిన క్వశ్చన్లోనే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ మనకు సోయాబీన్ ఉంది. ఇక్కడ ప్రోటీన్ రిచ్ సోర్స్ సోయాబీన్, చాలా మంది సోయాబీన్ ఆన్సర్ టిక్ చేసి ఇంటికి వస్తారు, అర్రే నేను కరెక్ట్గా పెట్టేశాను అనుకుంటారు. ఇక కొంతమంది ఉంటారు సోయాబీన్లో ప్రోటీన్స్ ఉన్నాయని చెప్పారు, స్పైరులినాలో ప్రోటీన్స్ ఉన్నాయని చెప్పారు, రెడ్ మీట్లో కూడా ఉన్నాయని చెప్పారు, కింద ఆల్ ది అబోవ్ ఒక ఆప్షన్ ఉంది, సో ఆల్ ది అబోవ్ పిక్ చేసేస్తే ఓ పని అయిపోద్ది, అన్నిట్లో ఉన్నాయి కదా అని అంటారు. ఓకే, ఆల్ ది అబోవ్ అని అంటారు. కానీ ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్లియర్గా మెన్షన్ చేశాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం, జీవి. ఆర్గానిజం మీన్స్ జీవి, దట్ మీన్స్ లివింగ్ థింగ్. ఆర్గానిజం మీన్స్ లివింగ్ థింగ్, బ్రతుకున్న ఒక జీవి. ఈ ప్రపంచంలో ఆర్గానిజమ్స్ మనకి మూడే, ప్లాంట్స్, అనిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ మూడిటినే అల్టిమేట్ మనం లివింగ్ ఆర్గానిజమ్స్ గా కన్సిడర్ చేయాలి. ఈ మూడు కాకుండా మనం వేటిని కన్సిడర్ చేయడానికి లేదు కదా. ఈ మూడిటి గురించి చదివితేనే బయాలజీ. ఇప్పుడు ఇక్కడ స్పైరులినా ఈజ్ ఎ ప్లాంట్, ఇట్ ఈస్ లైక్ ఎ బ్లూ గ్రీన్ ఆల్గే. సోయాబీన్ ఈజ్ నాట్ ఎ ప్లాంట్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ప్లాంట్ యాక్చువల్లీ, ఒక పార్ట్ అంతే అది ప్లాంట్లో, ఒక సీడ్. ఓకే, పల్సెస్ అనే ఒక సీడ్ అది, అండ్ పల్సెస్ అవి కూడా సీడ్సే. రెడ్ మీట్ అంటే మాంసం. ఒక జీవి చచ్చిపోయిన తర్వాత అది మీట్ అవుతుంది, బ్రతుకున్నప్పుడు మనం ఇప్పుడు
ఇప్పుడు ఒక మనిషి బ్రతుకున్నాడు అనుకో, ఆ మనిషి బాడీలో ఉండే కండరాలని మనం ఏమనొచ్చు అంటే కండరాలు లేదా మజిల్ అని పిలుస్తాం. చచ్చిపోయిన తర్వాత మాంసం అని అంటాం, మీట్ అంటాం. ఒక గొర్రె మేక బతుకున్నప్పుడు దానికి ఒక పేరుంది, అది గొర్రెనో మేకనో అంటావు. చచ్చిపోతే మటన్ అంటావు, అవునా? సో దట్ ఈస్ నాన్ లివింగ్ థింగ్. యాక్చువల్లీ మటన్ అనేది, మాంసం అనేది నాన్ లివింగ్ థింగ్. గోట్ ఆర్ షీప్ అనేది ఒక జీవి, దానికి ఒక పేరు ఉంది. సో కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో నాట్ లైక్ ఆర్గానిజం. నీకు ఇక్కడ ఆర్గానిజం అన్నావు కాబట్టి ఇవి రెండు ఆర్గానిజమ్సే కానప్పుడు నువ్వు ఆల్ ది అబౌవ్ చూస్ చేసుకోవడానికి ఆప్షనే లేదు కదా. నువ్వు చూస్ చేసుకున్నావు అంటే దాని అర్థం నీకు చదువు రాదని కాదు, కానీ నువ్వు క్వశ్చన్ సరిగా చదవలేదని అర్థం. క్వశ్చన్ని సరిగా చదవలేదు. క్వశ్చన్లోనే కీవర్డ్ ఉంది, ఆ కీవర్డే ఆర్గానిజం. ఈ నాలుగిట్లో ఆర్గానిజం ఓన్లీ స్పైరులినా ఒక్కటే ఆర్గానిజం, ఈ మూడు ఆర్గానిజం కాదు. సో బ్లైండ్గా యూ కెన్ ఎలిమినేట్ ద 3 ఆప్షన్స్. ఓకే, సో అట్లా క్వశ్చన్ ఒకటికి 2 సార్లు చదివి, ఆప్షన్స్ చదివి కేర్ఫుల్గా ఆన్సర్ పెట్టాలి. మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆప్షన్లు చదివి పైన తర్వాత క్వశ్చన్కి పోతాం కదా. నేనైతే ఘటనే చేసిన. యాక్చువల్లీ ఫస్ట్ ఆప్షన్లు చదివేస్తాం, మళ్ళీ క్వశ్చన్కి వెళ్తాం. సో ఎస్, మనకు తెలిసిన క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఉంటాయి, బట్ సమ్వాట్ లిటిల్ మైన్యూర్ మిస్టేక్స్ వల్ల మనం మిస్ చేస్తూ ఉంటాం. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఆబ్వియస్లీ స్పైరులినా ఈజ్ రిచెస్ట్ సోర్స్ ఫర్ ప్రోటీన్. స్పైరులినా కంటైన్స్ 60 to 70% ఆఫ్ ప్రోటీన్. సోయాబీన్ కంటైన్స్ 45 to 15. Meat contains approximately 50% protein. Mushrooms are having 21 to 35% of proteins, and fishes are having 15 to 25% of proteins. మీకేం అవసరం లేదు, ఈ పర్సంటేజ్లు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ రిమెంబర్ సోయాబీన్ అండ్ స్పైరులినా చాలు, ఓకేనా? ఇవన్నీ మీకేం అవసరం లేదు, జస్ట్ లీవ్ ఇట్. నెక్స్ట్, మష్రూమ్ కంటైన్ మోర్ ప్రోటీన్స్ దాన్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్. అఫ్ కోర్స్, ఎందుకంటే మష్రూమ్లో కూడా ఆల్మోస్ట్ నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది, అంటే బ్యాక్టీరియా వల్ల కాదు, అదే ట్రాప్ చేసి హోల్డ్ చేస్తుంది. సో కాబట్టి మష్రూమ్ కంటైన్ మోర్ ప్రోటీన్ దాన్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. డ్యూ టు డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ, డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రోటీన్స్. ఓకే, ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారండి. ల్యాబొరేటరీలో సింగిల్ సెల్ ప్రోటీన్స్ని మనం బయోటెక్నాలజీ ప్రాసెస్ త్రూ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, మీకు అక్కడక్కడ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో అడుగుతారు. సో క్రింది వాటిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోటీన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ సింగిల్ సెల్ ప్రోటీన్. సింగిల్ సెల్ ప్రోటీన్ అంటే ఏంటి అనేసి, ఈ సింగిల్ సెల్ ప్రోటీన్స్ని మనం క్యాప్సూల్స్ త్రూ, టాబ్లెట్స్ త్రూ, లేకపోతే సమ్ పౌడర్స్ త్రూ, ఇలాంటి చాలా రకాల సోర్సెస్లో మనం తీసుకుంటూ ఉంటాం వీటిని యాక్చువల్లీ. సో డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ అని అంటే ఇట్ ఈస్ లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బయోటెక్నాలజీని యూజ్ చేసి సింగిల్ సెల్ ప్రోటీన్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు ల్యాబొరేటరీలో. ఓకే, సింగిల్ సెల్ ప్రోటీన్ అంటే ఏంటంటే, సింగిల్ సెల్ అంటే ఓన్లీ వన్ సెల్, ఓన్లీ ఒకే సెల్ ఉండే ఒక జీవి, ఒకే సెల్ ఉండే ఒక ఆర్గానిజమ్స్తో ప్రోటీన్ని కన్నా తయారు చేస్తే దాన్నే సింగిల్ సెల్ ప్రోటీన్ అనేసి పిలుస్తారు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పైరులినా అనేది బ్లూ గ్రీన్ ఆల్గేస్లో మనకు యూనిసెల్యులర్ ఆల్గేస్ ఉన్నాయి, మల్టీ సెల్యులర్ ఆల్గేస్ ఉన్నాయి. సో యూ జస్ట్ లీవ్ అబౌట్ మల్టీ సెల్యులర్ ఆల్గేస్. ఓకే, సింగిల్ సెల్ ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఓన్లీ సింగిల్ సెల్ ఆల్గేస్ ఆర్ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్. ఇప్పుడు స్పైరులినా ఈజ్ లైక్ సింగిల్ సెల్ ఆర్గానిజం, అది ఒకే కణంతో ఏర్పడిన ఒక శైవలం లేదా ఒక ఆల్గే. సో దట్స్ వాట్. సో స్పైరులినా అనేది సింగిల్ సెల్, దీన్ని యూజ్ చేసి ప్రోటీన్ తయారు చేస్తారు. ఇందాకే చెప్పా రిచెస్ట్ సోర్స్ ఫర్ ప్రోటీన్ అని. అంటే ఇప్పుడు స్పైరులినాతో తయారు చేసిన ఈ ప్రోటీన్లన్నీ ఎస్సిపిలే, సింగిల్ సెల్ ప్రోటీన్స్ అవన్నీ. ఓకే, నెక్స్ట్ క్లోరెల్లా ఈజ్ ఆల్సో సింగిల్ సెల్ ప్రోటీన్. ఈ క్లోరెల్లాని మనం స్పేస్ ప్లాంట్ అని పిలుస్తాము. అండ్ ఇది ఒక గ్రీన్ ఆల్గే. స్పైరులినా ఈజ్ బ్లూ గ్రీన్ ఆల్గే, క్లోరెల్లా ఈజ్ లైక్ గ్రీన్ ఆల్గే. దీన్ని స్పేస్ ప్లాంట్ అని ఎందుకంటారంటే, సో స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఆస్ట్రోనాట్స్ ఆ ప్లాంట్ని తీసుకెళ్లారు స్పేస్లోకి రాకెట్లో, ఎందుకంటే ఆక్సిజన్ కోసం. ఓకేనా? ఇప్పుడు ప్లాంట్స్ ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అవుతాయి, ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి, ఆ ప్రాసెస్లో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. సో ఆక్సిజన్ కోసం ఆస్ట్రోనాట్ స్పేస్లోకి తీసుకెళ్లారు అనేసి స్పేస్ ప్లాంట్ అంటూ ఉంటాం వీటిని. సో వీటిల్లో 60 to 70% ప్రోటీన్స్ ఉంటాయి. స్పైరులినా, క్లోరెల్లా రెండు సింగిల్ సెల్లే కాబట్టి వాటి నుంచి సింగిల్ సెల్ ప్రోటీన్స్ని తయారు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి బ్రెవిప్రాక్టమ్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఓకే, బ్రెవిప్రాక్టమ్. సో బ్రెవిప్రాక్టమ్ అనేది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాని యూజ్ చేసి కూడా, ఇది కూడా బ్యాక్టీరియా, సింగిల్ సెల్ బ్యాక్టీరియా, దాని నుంచి కూడా ప్రోటీన్ని తయారు చేస్తారు, అది కూడా ఎస్సిపినే.
అండ్ ఇంకోటి సాక్రోమైసిస్. సాక్రోమైసిస్ అనేది ఇది ఒక ఈస్ట్. ఓకే, ఈస్ట్ అన్నమాట. ఈస్ట్ మీన్స్ ఫంగస్, ఫర్మెంటేషన్ ప్రాసెస్ లో యూజ్ చేస్తారు చూసారా. సో దీన్ని యూజ్ చేసి కూడా ప్రోటీన్స్ ని తయారు చేస్తూ ఉంటారు. ఓకేనా. సో సాకరోమైసిస్ నుంచి అండ్ బ్రెవిప్రాక్టమ్ నుంచి స్పైరులినా క్లోరెల్లా. సో బోత్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ వాట్, సింగిల్ సెల్ ప్రోటీన్స్. ఓకేనా, ఇవన్నీ సింగిల్ సెల్ ప్రోటీన్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. సో దట్ ఈస్ లైక్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లైక్ ప్రోటీన్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్లీ 2 types ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. బయలాజికలీ కంప్లీట్ ప్రోటీన్స్ అండ్ బయలాజికలీ ఇన్కంప్లీట్ ప్రోటీన్స్. ఇవి మీకు గుర్తుంటే పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. మీకు జస్ట్ నేను చెప్తున్నా. బయలాజికలీ కంప్లీట్ ప్రోటీన్స్, దీస్ ఆర్ కాల్డ్ ఫస్ట్ క్లాస్ ప్రోటీన్స్. బయలాజికలీ కంప్లీటెడ్ ప్రోటీన్స్ ని ఫస్ట్ క్లాస్ ప్రోటీన్స్ అంటారు. వీటిలో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఏముంటాయి? ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. దీస్ ఆర్ లైక్ అనిమల్ బేస్డ్ ఫుడ్స్. సో బయలాజికలీ కంప్లీట్ ప్రోటీన్స్ అన్ని అనిమల్ ఫుడ్ లో నుంచి మనకి ఎక్కువగా వస్తాయి. వీటిల్లో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఓవరాల్ గా అమైనో యాసిడ్స్ 24 అమైనో యాసిడ్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 24 లో 21 అమైనో యాసిడ్స్ ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ 21 అమైనో యాసిడ్స్ లో 9 అమైనో యాసిడ్స్ ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని పిలుస్తారు. రిమైనింగ్ 12 అమైనో యాసిడ్స్ ని నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని పిలుస్తారు. ఓకే, అమైనో యాసిడ్స్ అంటే నథింగ్ బట్ నైట్రోజన్ సోర్సెస్ నే అమైనో యాసిడ్స్ అంటే. అమైనో యాసిడ్ రా మెటీరియల్ ఇస్ నైట్రోజన్. ఎవరైనా కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఉంటే మీకు తెలుస్తుంది. అమైనో యాసిడ్ రా మెటీరియల్ ఇస్ వాట్, నైట్రోజన్. సో నైట్రోజన్ తోనే అమైనో యాసిడ్ తయారవుద్ది, అమైనో యాసిడ్ తోనే ప్రోటీన్ తయారవుద్ది యాక్చువల్లీ. అందుకే ప్రోటీన్స్ ని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది బాడీ అంటారు, అమైనో యాసిడ్స్ ని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది ప్రోటీన్స్ అంటారు. అర్థమైందా? బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది ప్రోటీన్స్ ఎవరు? అమైనో యాసిడ్. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది బాడీ ఎవరు? ప్రోటీన్. 20 అమైనో యాసిడ్స్ కలిపి ఒక ప్రోటీన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, 20 అమైనో యాసిడ్స్ చైన్ సైకిల్స్ కలిపి ఒక ప్రోటీన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఒక ప్రోటీన్ అనేది ఫార్మేషన్ అవుతుంది. సో ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మన బాడీకి నీడ్, మస్ట్ అండ్ షుడ్, కంపల్సరీ కావాలి. నాన్ ఎసెన్షియల్ అనేవి ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు సమ్వాట్ లేకపోయినా నో ప్రాబ్లం అన్నట్టు అర్థం. ఎస్, ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ తోనే ఈ ప్రైమరీ ప్రోటీన్స్, ఫస్ట్ క్లాస్ ప్రోటీన్స్ ఆర్ బయలాజికలీ కంప్లీట్ ప్రోటీన్స్ అనేవి తయారవుతాయి. ఇవి ఎక్కువగా అనిమల్ ఫుడ్ నుంచి వస్తుంది. మిల్క్, ఎగ్, మీట్, ఫిష్, ష్రింప్, వీటి నుంచి ఎక్కువగా మనకి బయలాజికలీ కంప్లీట్ వస్తుంది. ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ వచ్చి సెకండ్ క్లాస్ ప్రోటీన్స్ అంటాం. వీటిలో అమైనో యాసిడ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఓకేనా, ఇవి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ లో వస్తాయి. సో వెజిటేబుల్స్, లీఫీ గ్రెయిన్స్ అండ్ ఫ్రూట్స్, వీటి నుంచి బయలాజికలీ ఇన్కంప్లీట్ వస్తాయి. ఓకేనా, సో కంప్లీట్ రావాలంటే ఏం తీసుకోవాలి? అనిమల్ ఫుడ్, ఎక్కువగా మీట్ తీసుకోవాలి. ఇంకా మెయిన్ ఫంక్షన్ ఏంటి ప్రోటీన్స్, మనం ఎందుకు తీసుకోవాలి? ఓకే, సో వై వి నీడ్ టు టేక్ మోర్ ప్రోటీన్స్ యాక్చువల్లీ అని అంటే, ఎస్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్. ఓకే, బాడీ గ్రోత్ జరగాలంటే, బాడీలో డెవలప్మెంట్ జరగాలి అని అంటే కంపల్సరీ ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు కొంతమంది బాడీ బిల్డర్స్ ఉంటారు. బాడీ బిల్డర్స్, కుస్తీ ఫైటర్స్, లేకపోతే స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు, లేకపోతే కొంతమంది ఎస్ జిమ్లో వర్కౌట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బాడీ అంటే బాడీ షేప్, బాహుబలి సినిమాలో ప్రభాస్ లాగా 6 ప్యాక్, బైసెప్స్, ట్రైసెప్స్, అంటే దే ఆర్ లైక్ సెల్ఫ్ లవర్స్, బాడీ లవర్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళు బాడీ కోసం ట్రై చేస్తుంటారు. అలాంటప్పుడు దే నీడ్ టు టేక్ మోర్ ప్రోటీన్ ఫుడ్ యాక్చువల్లీ. ఎందుకు అని అంటే, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మజిల్లో స్ట్రెంగ్త్ ఉంటుంది. సో మజిల్లో స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఎక్కువ వెయిట్స్ని లిఫ్ట్ చేస్తారు. ఎక్కువ వెయిట్స్ని లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుద్ది? మజిల్ యాక్టివ్ అవుతుంది, వర్క్ చేస్తుంది. మజిల్ ఏమవుతుంది అంటే లైక్ బంప్ అవుతుంది. ఓకే, సో అట్లా మజిల్ ఒక షేప్ వస్తుంది అనమాట, బాడీ ఒక షేప్ వస్తుంది. సో ప్రోటీన్ లేదనుకో మజిల్లో స్ట్రెంగ్త్ ఉండదు. మజిల్లో స్ట్రెంగ్త్ లేకపోతే సో మనం ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయలేము, ఎక్కువ యాక్టివ్గా ఉండలేము, ఎక్కువ ఫిజికలీ యాక్టివ్గా ఉండలేము, లేజీగా, బద్ధకంగా, నీరసంగా ఉంటాం. ఓకే, సో కాబట్టి ప్రోటీన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ టిష్యూ రిపైర్. బాడీలో ఏదైనా టిష్యూస్ బ్రేక్ అయినప్పుడు, టిష్యూస్ డ్యామేజ్ అయినప్పుడు, సెల్స్ ఏమైనా చనిపోయినప్పుడు, సో వాటిని రిపేర్ చేయడానికి, రికవర్ చేయడానికి కూడా ప్రోటీన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రొడక్షన్ ఆఫ్ ఎంజైమ్స్, హార్మోన్స్ అండ్ యాంటీబాడీస్ అండ్ ఆల్సో యాంటీజెన్స్ ప్రొడక్షన్లో కూడా యూజ్ అవుతాయి. అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ సర్క్యులేషన్, దట్ మీన్స్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ లింఫ్ సర్క్యులేషన్. బ్లడ్ సర్క్యులేషన్, లింఫ్ సర్క్యులేషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి, రెగ్యులేట్ చేస్తాయి. ఫార్మేషన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్.
సో చూడండి, మనకి సెల్ పైన ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. ఓకే, సెల్ పైన ఉండే ఈ మెంబ్రెయిన్ని ప్లాస్మా మెంబ్రెయిన్ అంటాం. ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ దేనితో ఫార్మేషన్ జరుగుతుంది అని అంటే ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. ఓకే, ప్రోటీన్స్ లిపిడ్స్. సో ప్రోటీన్స్ లిపిడ్స్ ఈ రెండింటితోనే ఫార్మేషన్ జరుగుతుంది ప్లాస్మా మెంబ్రెయిన్. సో కాబట్టి సెల్ పైన ఉండే ప్లాస్మా మెంబ్రెయిన్ లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. ఓకేనా, సో ప్రోటీన్స్ ఉంటాయి, ఈవెన్ లిపిడ్స్ కూడా ఉంటాయి. సో ఇంట్లో ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, కీ రోల్ ప్లే చేస్తాయి. సో నెక్స్ట్ అమైనో యాసిడ్స్. ఇందాక చెప్పాం కదా మనం, అమైనో యాసిడ్స్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ అనేసి. సో ఈ అమైనో యాసిడ్స్ గురించి సమ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ప్రోటీన్స్ ఆర్ ఫార్మ్డ్ బై అమైనో యాసిడ్. సో అమైనో యాసిడ్స్ ఆర్ కాల్డ్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్. ఓకే, ప్రోటీన్స్ ఆర్ కాల్డ్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ, బట్ అమైనో యాసిడ్స్ ఆర్ కాల్డ్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్. ఓకే, 20 అమైనో యాసిడ్స్ కలిపి ఒక ప్రోటీన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఈ అమైనో యాసిడ్స్ ని ఇన్వెంట్ చేసింది ఎవరు అని అంటే సో విలియం రోజ్. ఓకే, విలియం రోజ్, హీస్ ఫ్రమ్ లైక్ యుఎస్ఏ. ఓకే, విలియం రోజ్, ఈయన అమైనో యాసిడ్స్ ని డిస్కవర్ చేశారు, ఇన్వెంట్ చేశారు. ఇన్ దిస్ పెప్టైడ్ బాండ్స్ ఆర్ ప్రెజెంటెడ్. పెప్టైడ్ బాండ్ అంటే నైట్రోజన్ కి మధ్యలో ఉండే బాండ్ ని మనం ఏమంటారంటే పెప్టైడ్ బాండ్స్ అనేసి పిలుస్తాం, కొంచెం స్ట్రాంగెస్ట్ బాండ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ 24 ఉంటాయి. సో 24 ఉంటాయి, అండ్ అందులో 20 అమైనో యాసిడ్స్ కలిపి ఒక ప్రోటీన్ ని ఫార్మేషన్ చేస్తాయి ఇందాక చెప్పినట్టు. సో 20 అమైనో యాసిడ్స్ కలిపి ఒక ప్రోటీన్ ని ఫార్మ్ చేస్తాయి. ఓవరాల్ గా ఏమవుతాయి అని అంటే ప్రోటీన్స్ ని ఫార్మేషన్ చేసే అమైనో యాసిడ్స్ ఎన్ని ఉంటాయంటే 21 ఉంటాయి. ఓకే, ఇప్పుడు 20 అమైనో యాసిడ్ ఒక ప్రోటీన్, అది డిఫరెంట్. ఓవరాల్ గా 24 అమైనో యాసిడ్స్ లో ప్రోటీన్స్ ఎన్ని ఫామ్ చేస్తాయి బాడీలో అంటే 24లో 21 అమైనో యాసిడ్స్ ప్రోటీన్స్ ని ఫామ్ చేస్తాయి. 21 అమైనో యాసిడ్స్ ప్రోటీన్స్ ని ఫామ్ చేస్తాయి. అండ్ B6 పైరిడాక్సిన్ విటమిన్ పార్టిసిపేటెడ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ అమైనో యాసిడ్. సో మనకి B6 అనే ఒక విటమిన్ ఉంది కదా, వాటర్ సాల్యుబుల్ విటమిన్, అది అమైనో యాసిడ్ ప్రొడక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. అమైనో యాసిడ్ ఫౌండ్ ఓన్లీ ఇన్ యంగ్ చిల్డ్రన్, హిస్టిడిన్. చిన్న పిల్లల్లో మాత్రమే ఉండే అమైనో యాసిడ్ హిస్టిడిన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓన్లీ చిన్న పిల్లల్లో ఉండే అమైనో యాసిడ్ ఏదంటే హిస్టిడిన్ అనేది ఓన్లీ చిన్న పిల్లల్లో ఉంటుంది. సల్ఫర్ ఉండే అమైనో యాసిడ్స్ మిథియోనిన్ అండ్ సిస్టిన్ అండ్ సిస్టైన్. ఈ రెండిట్లో సల్ఫర్ ఉంటుంది, ఈ మూడిట్లో, మిథియోనిన్లో, సిస్టిన్లో, సిస్టైన్, ఈ మూడిట్లో సల్ఫర్ ఉంటుంది. ఓన్లీ పిల్లల్లో ఉండేది హిస్టిడిన్. B6 విటమిన్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది ఆర్ ఇన్వాల్వింగ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ అమైనో యాసిడ్. And overall we do have 24 amino acids. So out of 24, so 21 amino acids are participating in the production of proteins. Okay, yes, ఈ 21 లో మళ్ళీ 2 types ఉన్నాయి. ఇవి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేసి. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ టోటల్ గా ఎన్ని ఉన్నాయి? 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఇవి మన బాడీకి చాలా ఇంపార్టెంట్. సో దే ఆర్ నాట్ సింథసిస్ ఇన్ ద బాడీ అండ్ ఆర్ టేకెన్ త్రూ డైట్. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మన బాడీలో సింథసిస్ కావు, అంటే మన బాడీలో హార్మోన్స్, ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అయినట్టు ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ కావు. మనం వీటిని బయట నుంచే తీసుకోవాలి. సో అవుట్ సైడ్ ఫుడ్ మెటీరియల్స్ నుంచి, డైట్ నుంచే మనం తీసుకోవాలి. ఇందాక చెప్పినట్టు రెడ్ మీట్, సోయాబీన్, పల్సెస్, మష్రూమ్స్, సో లైక్ దట్, అలాంటి వాటి నుంచే మనం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దే ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ రిపేర్ మజిల్ టిష్యూ. సో ఇవి బాడీ గ్రోత్ కి, డెవలప్మెంట్ కి చాలా యూజ్ అవుతాయి అండ్ మజిల్ టిష్యూస్ ని రిపేర్ చేస్తాయి అన్నమాట. సో ఎన్ని ఉంటాయి ఇవి అంటే మొత్తం 9 ఉంటాయి. ఎగ్జాంపుల్ హిస్టిడిన్, సో ఐసోల్యూసిన్ అండ్ ల్యూసిన్, లైసిన్, మిథియోనైన్ అండ్ ఫినైలాలనైన్, థియోనైన్ అండ్ ట్రిప్టోఫాన్ అండ్ వాలెన్. ఇవన్నీ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఈ నేమ్స్ అన్ని మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ మీకు అలా చెప్తున్నాను అంతే. సో నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని అంటే ఇవి మన బాడీలోనే సింథసిస్ అవుతాయి అండ్ ఇవి మొత్తం 12 ఉన్నాయి. సో 12 + 9 = ఎంత? 21. ఓకే, సో అండ్ ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ రిమూవింగ్ టాక్సిన్స్. సో బాడీలో ఉండే టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తాయి అండ్ సింథసైజింగ్ WBC అండ్ RBC అండ్ ప్రమోటింగ్ బ్రెయిన్ ఫంక్షన్. సో WBC, RBC ప్రొడక్షన్ లో కూడా ఇవి యూజ్ అవుతాయి అండ్ బ్రెయిన్ ఫంక్షన్ ప్రమోటింగ్ లో కూడా ఇవి బాగా పనిచేస్తాయి. ఓకే, బ్రెయిన్ పనిచేయడానికి. సో ఇవన్నీ మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఇంపాక్టే RBC, WBC, బ్రెయిన్ ఫంక్షనింగ్ అన్నీ ఉంటుంది. ఇప్పుడు బ్రెయిన్ ఫంక్షనింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది, చెప్పాం కదా. ఇట్స్ డిపెండ్స్ ఆన్ గైరీసల్సిస్, ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంతే. అది అందరూ ఐన్స్టీన్ అవ్వలేరు కదండి, నాలాంటి వాళ్ళు కూడా అక్కడక్కడ ఉండాలి కదా పాపం. నాలాంటి టీచర్లు, మీలాంటి వాళ్ళు,
ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉండాలి, అందరూ ఉండాలి, అన్ని కేటగిరీలు ఉండాలి. సో అట్లా బ్రెయిన్ ఫంక్షన్లో యూజ్ అవుద్ది. ఆర్బీసీ డబ్ల్యూబీసీ సింథసిస్లో కూడా నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ యూజ్ అవుతాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ అలనైన్, ఆస్పర్టిక్ యాసిడ్, సిస్టీన్, గ్లూటామిక్ యాసిడ్ అండ్ గ్లైసైన్, టైరోసిన్ అండ్ ఆర్జినైన్. ఓకే, ఇట్స్ లైక్ ఎక్సెట్రా ఎక్సెట్రా కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇట్లా 2 టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి, ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్. సో ఎసెన్షియల్ 9, నాన్ ఎసెన్షియల్ 12, రెండు కలిపితే 21 ప్రోటీన్స్ని ఫామ్ చేస్తాయి. బట్ ఓవరాల్గా 24 మన బాడీలో ప్రోటీన్స్ అనేవి, ఐ మీన్ అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఇది సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అమైనో యాసిడ్స్. సో ఎసెన్షియల్ అంటే మన బాడీకి మస్ట్ అండ్ షుడ్ కావాలి అనేసి దాని అర్థం. ఓకే, అవి మనం ఫుడ్ నుంచి ఎక్కువగా తీసుకోవాలి. అందుకే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా రావాలి అని అంటే, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి అని అంటే ప్రోటీన్ ఫుడ్ బాగా ప్రిఫర్ చేయాలి. రెడ్ మీట్, ఎగ్ వైట్ బాగా తినాలి. అట్ ది సేమ్ టైం లీఫీ వెజిటబుల్స్ కూడా తినాలి. సోయా బీన్స్, పల్సెస్, మష్రూమ్స్, సో చికెన్, ఫిష్ ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మనకి ప్రోటీన్ బాగా వస్తుంది. సో నేను ఇందాక చెప్పినట్లు డైరెక్ట్గా రా తీసుకోవాలి. సో ఆయిల్లో డీప్ ఫ్రైలు చేసి తినకూడదు మళ్ళీ, అదొక కండిషన్ అప్లై. ఓకేనా? కండిషన్ ఉంది మళ్ళా, మష్రూమ్ గోబీ, మష్రూమ్ బిర్యానీ, మష్రూమ్ 65, మష్రూమ్ మంచూరియా అని అంటే అది రాదు. దాంతోపాటు ఏదో మళ్ళీ కోటింగ్ వేస్తారు కదా, మైదా పిండో ఏదో కోటింగ్ వేస్తారు, దాంట్లో మళ్ళీ అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్లీ మనకు నచ్చిన ఫుడ్ తినకుండా మైండ్ని కంట్రోల్ చేసుకోవడం కూడా ఇట్స్ లైక్ బిగ్ సాక్రిఫైస్ యాక్చువల్లీ. అమ్మా అనిపిస్తూ ఉంటుంది. బట్ తప్పదు, కొన్నిసార్లు సాక్రిఫైస్ చేయాలి. ఓకే, నేను చేస్తూ ఉంటా అప్పుడప్పుడు, పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్తూ ఉంటా. అక్కడేమో రకరకాల మొన్న పెళ్ళికి ఆల్మోస్ట్ 40+ ఐటమ్స్ ఉన్నాయి యాక్చువల్లీ అక్కడ. వెజ్, నాన్ వెజ్, ఐస్ క్రీమ్, ఎవ్రీథింగ్ ఇస్ దర్. బట్ ఏంటంటే మైండ్ కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువ తినేస్తే మళ్ళీ ఎక్కువ వర్కౌట్ చేయాలి. మనకు అంత టైం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అవర్ 1.5 అవర్ మించి ఎక్కువ టైం స్పెండ్ చేయలేము. చేయాలనిపిస్తుంది బట్ చేయలేము. సో డిపెండ్స్ ఆన్, అంటే ఫుడ్ అనేది మనం ఎప్పుడు డిపెండ్స్ ఆన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీని బేస్ చేసి తినాలి. ఇప్పుడు నువ్వు బాగా పని చేస్తున్నావు అని అంటే ఎక్కువ ఫుడ్ తినచ్చు, అది ఎనర్జీ కన్జ్యూమ్ అయిపోద్ది. నువ్వు పని తక్కువ ఉంది, ఫుడ్ ఎక్కువ తింటున్నావు, బాగా తిని పని ఏం లేదు, పండుకుంటున్నావు అని అంటే యూ విల్ గెట్ లైక్ ఫ్యాటీ బాడీ కదా. ఇప్పుడు ఫార్మర్స్ ఉన్నారు, రైతులు ఉన్నారు, వాళ్ళు ఏది పడితే 3 పూట్ల అన్నం తింటారు, ఏదైనా తింటారు వాళ్ళు, బట్ ఫిజికలీ దే ఆర్ డూయింగ్ సంథింగ్. ఇక బాగా ఫిజికల్ వర్క్ ఎవరైనా పని చేసేటోళ్ళు వాళ్ళకేం కాదు. ఇప్పుడు చాలామంది తిని పోయి సాఫ్ట్వేర్ ఆఫీస్లో కూర్చొని కంప్యూటర్ మీద పనిచేస్తూ ఉంటారు, పొట్ట వస్తుంది, ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది, 6 ప్యాక్ ఏమో కానీ ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది వాళ్ళకి. సో అది పక్కన పెడితే ఫిజికల్ అపియరెన్స్ ఇట్స్ లైక్ అఫ్ కోర్స్ సెకండరీ థింగ్. హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, బాడీలో టెంపరేచర్ ర్యాండమ్గా పెరిగిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అప్ అండ్ డౌన్స్ అవుతాయి. సో హై బీపీ, లో బీపీ వస్తుంది, ఫ్యాట్ ఎక్కువైపోతే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు తెలుసా, ఫ్యాట్ ఎక్కువైపోతే బ్రెయిన్ టిష్యూలో ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అవుతుంది. అప్పుడు బ్రెయిన్ కూడా సమ్ కైండ్ ఆఫ్ ఇన్యాక్టివ్నెస్ ఉంటుంది, లేజీగా ఉంటుంది, టైర్డ్గా ఉంటుంది, ఎక్కువ ఆలోచించలేరు, ఎక్కువ పని చేయరు, ఎక్కువ యాక్టివ్గా ఉండరు, ఎప్పుడు నిద్రమొక్కలు వేసుకొని నిద్రపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ మనకి జరుగుతూ ఉంటాయి యాక్చువల్లీ. సో కాబట్టి ఎక్కువగా ఫ్యాట్ని మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి. అండ్ ప్రోటీన్ కూడా లిమిట్కి మించి తినకూడదు. సో అవసరానికి మించి తింటే పాయసం కూడా పాయిజన్ అయిపోద్ది. సో కాబట్టి డైట్ మీన్స్ ఏమేం తినకూడదో పక్కన పెడితే ఎంత తినాలో అంతే తినాలి. కకృతి పడి మళ్ళీ రేపు దొరుకుద్దో లేదో, మళ్ళీ ఫంక్షన్ ఎప్పుడు వచ్చుద్దో, ఈరోజు అయిపోతే అని తినేయకూడదు. ఓకేనా? ఎస్, ఇవన్నీ ప్రోటీన్ సోర్సెస్. ఇంకా నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కెమికల్ స్ట్రక్చర్స్, ఇవి కొన్ని ఎగ్జాంపుల్: అలనైన్, ఆర్జినైన్ అండ్ ఆస్పరగైన్ అండ్ ఆస్పార్టిక్ యాసిడ్, సిస్టైన్, గ్లూటామిక్ యాసిడ్ అండ్ టైరోజైన్, సెరైన్, ప్రొలైన్ అండ్ గ్లైజిన్, గ్లూటామిన్, ఇవన్నీ ఎక్సెట్రా. అవసరమైతే గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఏం అవసరం లేదు మీకు, లైట్. ఇంకా సమ్ ఇంపార్టెంట్ ప్రోటీన్స్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ. బాడీలో ఇంపార్టెంట్ ప్రోటీన్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. సో నేమ్ ఆఫ్ ద ప్రోటీన్స్. కెసిన్ అనేది ఎక్కడ ఉంటుంది? మిల్క్. సో నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్ క్లాస్లో చెప్పా, మిల్క్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ కంప్లీట్ డైట్, రైట్? Milk is example for complete diet. So milk contains carbohydrate, protein, fat, minerals, vitamins, everything. So milk లో ఉండే ప్రోటీన్ కెసిన్.
కెసిన్ అనే ప్రోటీన్ మిల్క్లో ఉంటుంది. మిల్క్లో ఉండే కార్బోహైడ్రేట్ అవన్నీ నేను ఆల్రెడీ చెప్పా. ఇక కెరాటిన్ అనేది నెయిల్స్లో ఉంటుంది, హెయిర్లో ఉంటుంది, ఈవెన్ స్కిన్లో కూడా ఉంటుంది. ఓకే, నెయిల్స్, హెయిర్, స్కిన్లో కూడా మనకి కెరాటిన్ ఉంటుంది. యాక్చువల్లీ హెయిర్ కలర్కి, స్కిన్ కలర్కి రీజన్ ఏదంటే మెలనిన్. ఓకే, ఇప్పుడు స్కిన్ మెలనిన్ ఎక్కువ ఉందనుకో బ్లాక్ ఉంటుంది స్కిన్, మెలనిన్ తక్కువ ఉందనుకో స్కిన్ వైట్ ఉంటుంది. మరి ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అంటే డెఫిషియన్సీ ఉండొద్దు, ఎక్సెస్ ఆఫ్ మెలనిన్ కూడా రిలీజ్ అవ్వద్దు. ఆప్టిమమ్గా రెగ్యులేషన్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత రిలీజ్ అవ్వాలో అంతనే అవ్వాలి. అంటే మరీ వైట్ ఉండొద్దు, మరీ బ్లాక్ ఉండొద్దు. ఎలా ఉండాలంటే సమ్ లైక్ విటిష్ కలర్లో ఉండాలి. విటిష్ కలర్, చామన్ ఛాయ్ అంటారు కదా, విటిష్ కలర్లో ఉండాలి. లైక్ మీ. ఓకే, సో ఐ థింక్ అది అదే కలర్ అనుకుంటున్నాను. సో దట్స్ వాట్. మరి అలా ఎలా అవుతుంది, ఎందుకు అందరు ఒకే కలర్లో ఉండొచ్చు కదా అని అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ హార్మోన్. ఎంఎస్హెచ్ హార్మోన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుద్ది. ఈ హార్మోన్ని రిలీజ్ చేసేది ఎవరు అంటే పిట్యూటరీ గ్లాండ్. మెలనోట్రోపిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎంఎస్హెచ్ మీన్స్ పిట్యూటరీ గ్లాండ్ సెక్రీటెడ్ ఎంఎస్హెచ్ హార్మోన్. ఇప్పుడు ఎంఎస్హెచ్ హార్మోన్ సెక్రీషన్ ఎక్కువైపోతే అఫ్ కోర్స్ మెలనిన్ కంటెంట్ కూడా ఎక్కువైపోతుంది, నీ స్కిన్ బ్లాక్ కలర్ ఉంటుంది. ఓకే, ఎంఎస్హెచ్ డెఫిషియన్సీ ఉంటే అఫ్ కోర్స్ మెలనిన్ కూడా తక్కువ ఉంటుంది, నీ స్కిన్ వైట్ ఉంటుంది. సో ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఎంఎస్హెచ్. మరి హార్మోన్ ఎందుకు ఇర్రెగ్యులేషన్ ఉంటుంది, ఎందుకు అందరిలో ఒకలాగా ఉండదు అని అంటే హార్మోన్స్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ జీన్స్ కదా. జీన్స్, డిఎన్ఏస్ అవి. నా బాడీలో జీన్స్ వేరు, నీకు వేరు. నా డిఎన్ఏస్ వేరు, నీకు వేరు. నా పేరెంట్స్ వేరు, నీ పేరెంట్స్ వేరు. ఈవెన్ ఒకే పేరెంట్స్కి పుట్టిన సిబ్లింగ్స్ కూడా, ఈవెన్ ట్విన్స్ కూడా ఒకే కలర్లో ఉండాలని రూల్ ఏం లేదు. 99% జీన్స్ మ్యాచ్ కావు. ఓకేనా, మనం చెప్పలేకపోవచ్చు సిబ్లింగ్స్ ఆర్ ఆల్సో లైక్ దట్. సో అది డిపెండ్స్ ఆన్ అట్లా. అలా కాకుండా ఇప్పుడు మీ ఫ్యామిలీలో అందరూ వైట్ ఉన్నారనుకో, నువ్వు మాత్రం బ్లాక్ ఉన్నావు అనుకో, ఎక్కడో ఏదో క్రాస్ బ్రీడింగ్ జరిగింది అక్కడ. ఓకే, క్రాస్ బ్రీడ్ ఇస్ లైక్ ఇప్పుడు మన ఇండియన్స్ ఉన్నారు, అమెరికాకు పోతారు. అమెరికాకు పోయి అక్కడ తెల్లతోలు పిల్ల వెంటబడి ఆ పిల్లని పెళ్లి చేసుకుంటారు. సో ఇప్పుడు ఈడేమో నల్లోడు, ఆ పిల్ల ఏమో తెల్ల పిల్ల. వీళ్ళిద్దరికి ఒక పిల్లాడు పుడితే హీఈస్ లైక్ ఆంగ్లో ఇండియన్. వాడు ఆంగ్లో ఇండియన్, వాడు క్రాస్ బ్రీడ్, వాడు హైబ్రిడ్. ఈ క్రాస్ బ్రీడ్ వాడి బాడీలో జీన్స్ ఏదర్ ఇండియన్ జీన్స్ అయినా ఉండొచ్చు, అమెరికన్ జీన్స్ అయినా ఉండొచ్చు, లేదా రెండు కలిపి అటు ఇటు కాకుండా ఇంకో కొత్త ప్రోడక్ట్ కూడా ఉండొచ్చు. ఓకే, సో అలా జీన్స్ ఇప్పుడు మారిపోతున్నాయి కదా. ఇప్పుడు మన ఇండియాలో చాలా జీన్స్ ఉన్నాయి. సో మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పాలించారు, వాళ్ళ జీన్స్ ఉన్నాయి. మన ఇండియాకి ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి వెళ్ళారు, డచ్ వాళ్ళు వచ్చి వెళ్ళారు బిజినెస్ కోసం. ఎవరెవరో వచ్చిపోయి అందరి జీన్స్ మన ఇండియాలో ఉన్నాయి. ఇప్పుడు అమెరికన్స్ అందరూ తెల్లగే ఉంటారు, ఆఫ్రికన్స్ అందరూ నల్లగే ఉంటారు. బట్ మన ఇండియాలో నల్లోళ్ళు ఉన్నారు, తెల్లోళ్ళు ఉన్నారు, అటు ఇటు గానోళ్ళు ఉన్నారు, ఎవరెవరో ఉన్నారు మన ఇండియాలో. ఓకే, రకరకాల మనుషులు కనపడుతూ ఉంటారు యాక్చువల్లీ. సో అట్లా మిక్సింగ్ అనమాట, అవన్నీ క్రాస్ బ్రీడ్స్. ఓకేనా, అలా జరుగుతూ ఉంటుంది, డిపెండ్స్. సో దట్ ఈజ్ లైక్ ఎంఎస్హెచ్ మెలనిన్ కలర్కి. మరి కెరాటిన్ ఏం చేస్తుంది అంటే నేచర్కి రీజన్, హెయిర్ నేచర్కి, స్కిన్ నేచర్కి రీజన్ ఏదంటే కెరాటిన్. ఇప్పుడు కొంతమందికి స్కిన్ ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమందికి రఫ్ స్కిన్ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే కెరాటిన్. ఇంకా హెయిర్ నేచర్, కొంతమందికి కర్లీ హెయిర్ ఉంటుంది, కొంతమందికి సిల్కీ హెయిర్ ఉంటుంది. ఇదిగో కొంతమందికి అటు ఇటు కానీ ఇట్లాంటి హెయిర్ ఉంటుంది కొంతమందికి. సో దానికి రీజన్ కూడా ఏంటంటే కెరాటిన్. ఓకే, ఇక్కడ మనకి 2 కెరాటిన్స్ ఉంటాయి, రిమెంబర్ దిస్, ఆల్ఫా కెరాటిన్ అండ్ బీటా కెరాటిన్. ఓకే, ఆల్ఫా అండ్ బీటా. సో ఇప్పుడు మన స్కిన్లోని అండ్ హెయిర్లో అండ్ నెయిల్స్లో అండ్ ఐస్లో ఉంటుంది, మెలనిన్ కూడా ఉంటుంది ఐస్లో. సో మెలనిన్ ఐలో ఎక్కడ ఉంటుంది అంటే ఐరిష్లో ఉంటుంది. సో ఐస్ కలర్కి రీజన్ ఏదంటే మెలనిన్ ఐరిష్లో ఉంటుంది. కొంతమందికి బాగా డార్క్ ఐస్ ఉంటాయి, బ్లాక్ కలర్లో ఉండే ఐస్ ఉంటాయి. కొంతమందికి బ్రౌనిష్ షేడ్స్ ఉంటాయి కదా, గ్లాసెస్ షేడ్స్ ఉంటాయి, బ్రౌనిష్ షేడ్, రెడ్డిష్ షేడ్, ఐశ్వర్య కళ్ళు ఉంటాయి చూసారా, అలాంటి పిల్లికళ్ళు ఉంటాయి కొంతమందికి. ఇట్లా ఇవన్నిటికీ ఓకే రీజన్ ఏంటంటే మెలనిన్. ఓకే, మెలనిన్ వల్ల అలా ఉంటాయి, అది ఐరిస్లో ఉంటుంది మెలనిన్. సో ఇప్పుడు మన హెయిర్లో, నెయిల్స్లో, స్కిన్లో ఉండే కెరాటిన్ ఏదంటే ఆల్ఫా కెరాటిన్. ఏదది ఆల్ఫా. మరి బీటా కెరాటిన్ వేటిలో ఉంటుంది అంటే బీటా కెరాటిన్ వచ్చి బీక్, పక్షి ముక్కు, ఫిదర్స్. ఓకే, పక్షి కాళ్ళు అండ్ వింగ్స్, పక్షిలో రెక్కలు.
ఓకే, హార్న్స్, కొమ్ములు, ఆ జంతువుల్లో ఉండే కొమ్ములు, వీటన్నిటిలో ఉండేది బీటా కెరాటిన్. ఓకేనా, బీక్స్, ఫెదర్స్ లో, వింగ్స్ లో, హార్న్స్ లో బీటా కెరాటిన్, నెయిల్స్, హెయిర్, స్కిన్ ఆల్ఫా కెరాటిన్, లైక్ దట్. మయోసిన్ అనే ప్రోటీన్ మజిల్లో ఉంటది. సో మయోసిన్ దేంట్లో ఉంటదంట, మజిల్. సో మజిల్లో ఉండే ప్రోటీన్ ఏది అని అంటే మయోసిన్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, యాక్టిన్ అని కూడా పిలుస్తాం. ఓకే, మజిల్ కంటైన్ మయోసిన్ ఆర్ యాక్టిన్. అలాగే ఒసిన్, ఒసిన్ అనే ప్రోటీన్ టీత్ లో ఉంటది, బోన్స్ లో ఉంటది. ఈవెన్ బోన్స్ లో కొల్లాజన్ అనే ఇంకో ప్రోటీన్ కూడా ఉంటది. ఏం ప్రోటీన్, కొల్లాజన్. సో బోన్స్ లో కొల్లాజన్ అనే ఇంకో ప్రోటీన్ ఉంటది. ఆ మనకి అస్టీ బోన్, కార్టిలేజ్ బోన్ అని 2 టైప్స్ ఉన్నాయి. అస్టీ బోన్ లో కొల్లాజన్ ఉంది, కార్టిలేజ్ బోన్ లో కూడా కొల్లాజన్ ఉంది. ఆల్రెడీ స్కెలిటన్ సిస్టమ్ అయిపోయింది, యాప్ లో ఉంది కదా మీకు, ఫస్ట్ టాపిక్ అదే, అందులో చెప్పాను చూడండి. ఎస్, వసిన్, కొల్లాజన్ అనే ప్రోటీన్ ఉంటుంది. మన బాడీలో రిచెస్ట్ ప్రోటీన్ ఏదంటే కొల్లాజన్. బాడీలో ఎక్కడ పడితే అక్కడ బోన్స్ ఉన్నాయి, బోన్స్ ఉన్న ప్రతి చోట కొల్లాజన్ ఉంది కాబట్టి సో వీ కెన్ కన్సిడర్ దాట్ కొల్లాజన్ ఈస్ ద రిచెస్ట్ ప్రోటీన్ ఇన్ ద బాడీ. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్, సిల్క్ లో సిరిసిన్, ఫైబ్రోయిన్ అనే ప్రోటీన్స్ ఉంటాయి. సో సిల్క్ లో ఏముంటాయి, సిరిసిన్ అండ్ ఫైబ్రోయిన్, సిల్క్ వామ్స్, సిల్క్ థ్రెడ్ వాటిల్లో ఉంటది. నెక్స్ట్, బ్లడ్ లో, యాక్చువల్లీ బ్లడ్ లో 5 ప్రోటీన్స్ ఉంటాయి. సో వన్ ఈజ్ లైక్ ఆల్బుమిన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ లైక్ గ్లోబ్యులిన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ లైక్ ఫైబ్రినోజన్. ఓకే, ఫైబ్రినోజన్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ లైక్ ప్రోథాంబ్రిన్. ఓకే, ప్రోథాంబ్రిన్. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ లైక్ హెపారిన్. ఓకే, ఫిఫ్త్ వన్ ఈజ్ హెపారిన్. ఇట్లా 5 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, ఫైబ్రినోజన్, ప్రోథాంబ్రిన్ అండ్ హెపారిన్. సో ఇట్లా 5 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి మనకి బ్లడ్ లో ఉంటాయి. ఓకే, వీటి ఫంక్షన్స్ ఏంటి అనేది నేను ఆల్రెడీ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టంలో చెప్పేసిన. ఓకే, మనకు ఆ క్లాస్ అయిపోయింది, యాప్లో ఉంది, అయిపోయింది. సో బ్లడ్ కాన్సెప్ట్ ఒకసారి చూడండి, అందులో ఈ ప్రోటీన్స్ యొక్క యూసేజెస్ ఏంటి, అవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి, అవన్నీ మనం మాట్లాడినాం ఆల్రెడీ. ఇంకపోతే కొలాజన్. ఓకే, ఇందాకే చెప్పా, బాడీ టిష్యూస్ మీన్స్ బోన్స్. ఇన్నర్ స్కిన్ లో కూడా కొలాజన్ ఉంటుంది, ఇన్నర్ స్కిన్. ఓకేనా, చర్మం లోపల అడిపోస్ టిష్యూ ఉందా, ఆ అడిపోస్ టిష్యూ దగ్గర కూడా కొలాజన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇవి కొన్ని ఇంపార్టెంట్ ప్రోటీన్స్. ఇంకా మయోగ్లోబిన్, హార్ట్ మజిల్లో మయోగ్లోబిన్ ఉంటుంది. హార్ట్ మజిల్లో యాక్చువల్లీ మయోగ్లోబిన్ ఈజ్ కలర్ పిగ్మెంట్, మజిల్కి కలర్ ఇస్తుంది. కానీ హార్ట్ మజిల్లో ప్రోటీన్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట మయోగ్లోబిన్. ఇంకా హిరుడిన్ లీచ్ సలైవాలో ఉంటుంది, లాలాజలంలో హిరుడిన్ ఉంటుంది. యాక్చువల్లీ హిరుడిన్ వచ్చి యాంటీ బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్ అండి, యాంటీ బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్. సో యాంటీ బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్ అంటే ఏంటంటే రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. ఓకే, హిరుడిన్ ఈజ్ యాంటీ బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్, అంటే రక్తాన్ని గడ్డ కట్టకుండా చేస్తుంది అనమాట. ఇప్పుడు రక్తాన్ని గడ్డ కట్టకుండా చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు హిరుడిన్ లీచ్ని యూజ్ చేసి ఎంఎల్టీ థెరపీ చేస్తారు. ఎంఎల్టీ అంటే మల్టీ లీచ్ థెరపీ అని అంటారు. ఈ మల్టీ లీచ్ థెరపీలో ఇప్పుడు బాడీలో ఎక్కడైనా ర్యాండమ్గా మనకి బ్లడ్ క్లాటింగ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి. ఓకే, బాడీలో ఎక్కువగా బ్లడ్ క్లాటింగ్స్ ఉంటాయి. సో ఇట్లా ఎక్కువగా ఎక్కడైనా వెజల్ నుంచి బ్లడ్ బయటకు వచ్చేస్తే 3 to 5 minutes లోపల బ్లడ్ మొత్తం క్లాట్ అయిపోద్ది. సో క్లాట్ అయిపోయిన బ్లడ్ గడ్డ కట్టేసి ఉంటుంది. ఆ బ్లడ్ పైన, ఆ బ్లడ్లో మనం జలగలు వదలాలి, లీచ్ వదలాలి. లీచ్ వదిలినప్పుడు ఈ జలగలు లేదా లీచ్ అనేది సలైవాని రిలీజ్ చేస్తాయి. సలైవాలో హిరుడిన్ అనే ప్రోటీన్ ఉంది. ఈ ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఈ బ్లడ్ క్లాట్ని స్ప్లిట్ చేసేసి లిక్విడ్గా కన్వర్ట్ చేసేస్తుంది. ఓకేనా, సో క్లాట్ బ్లడ్ లిక్విడ్ అయితే, లిక్విడ్ అయిపోయిన తర్వాత అవి ఏం చేస్తాయి, సక్ చేసేస్తాయి, సక్కస్. సో బ్లడ్ సక్కర్స్ అంటారు కదా లీచ్. స్వాంగివోరస్, దే ఆర్ లైక్ స్వాంగివోరస్. స్వాంగివోరస్ అంటే ఏంటి, ఓన్లీ బ్లడ్ని సక్ చేసి సర్వైవ్ అయ్యే వాటిని స్వాంగివోరస్ అంటారు. ఓన్లీ వెజిటేరియన్ ప్లాంట్స్ తింటే హెర్బివోరస్, మాంసం ఓన్లీ మీట్ తింటే కార్నివోరస్, రెండు కలిపి తింటే అమ్నివోరస్, సేమ్ స్పీషియస్ అనిమల్స్ తింటే క్యానిబల్స్, బ్లడ్ తీసుకొని ఓన్లీ బ్లడ్ తాగి బతికితే వాటిని స్వాంగివోరస్ అని పిలుస్తాం. లీచ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ స్వాంగివోరస్. క్లాట్ బ్లడ్ లిక్విడ్ బ్లడ్ అయిన తర్వాత సక్ చేసేస్తాయి. ఓకే, అన్వాంటెడ్ బ్లడ్ని మొత్తం పీల్చేస్తాయి. దాన్నే లైక్ మల్టీ లీచ్ థెరపీ అని పిలుస్తారు, అది చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ లైక్ హిరుడిన్. కాండ్రిన్ ప్రోటీన్ దేంట్లో ఉంటుంది అంటే కార్టిలేజ్ బోన్స్ 2 types కదా, అస్టీ బోన్, కార్టిలేజ్ బోన్. సో కొల్లాజన్ రెండిట్లో ఉంటుంది,
కాండ్రిన్ వచ్చి కార్టిలేజ్ బోన్స్లో కాండ్రిన్ ఉంటుంది. ఓకే, ఇంకా ఎగ్గులో ఏం ప్రోటీన్ ఉంటుంది మనకి అని అంటే, ఎగ్ వైట్ ఉంది కదా, సో ఎగ్ వైట్లో ఆల్బుమిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఎగ్ వైట్లో ఏం ప్రోటీన్ ఉంటుంది? ఆల్బుమిన్. సో ఎగ్ వైట్లో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది మనకి. ఓకే, ఎగ్ వైట్. నెక్స్ట్ మిల్క్లో కెసిన్ అని చదివారు ఇందాకే. యూరిన్లో ఉండే ప్రోటీన్ ఏంటి? ఆల్బుమిన్నే. యూరిన్లో కూడా ఏం ప్రోటీన్ ఉంటుంది? ఆల్బుమిన్ అనే ప్రోటీన్ యూరిన్లో కూడా ఉంటుంది. ఓకే, సో ఇవి సమ్ ఇంపార్టెంట్ ప్రోటీన్స్, మన బాడీలో ఉండే కొన్ని ఇంపార్టెంట్ ప్రోటీన్స్. ఇంకా ఎస్, ఎగ్ ఆల్బుమిన్ వచ్చి ఎగ్ వైట్లో ఉంటుంది, యాక్చువల్లీ ఎల్లో కాదు, ఎగ్ వైట్లో ఆల్బుమిన్ ఉంటుంది. వీటిలో గోధుమల్లో ఉండే ప్రోటీన్ ఏదంటే గ్లూటినిన్ అనే ప్రోటీన్ గోధుమల్లో ఉంటుంది. క్లాటెడ్ బ్లడ్, ఆ బ్లడ్ క్లాటెడ్లో ఏముంటుంది తెలుసా? ఇక్కడ రెండు పాయింట్స్ ఇక్కడ రాస్తా చూడండి. లిక్విడ్ బ్లడ్ అండ్ క్లాటెడ్ బ్లడ్. ఓకే, లిక్విడ్ బ్లడ్, క్లాటెడ్ బ్లడ్. సో లిక్విడ్ బ్లడ్లో ఉండే ప్రోటీన్స్ ఫైబ్రినోజన్ అండ్ ప్రొతామ్రిన్. లిక్విడ్ బ్లడ్లో ఉండే ప్రోటీన్స్ ఏంటి అని అంటే ఫైబ్రినోజన్ అండ్ ప్రొతామ్రిన్. క్లాటెడ్ బ్లడ్లో ఉండే ప్రోటీన్స్ ఏంటి అని అంటే ఫైబ్రిన్ అండ్ థాంబ్రిన్. ఓకే, క్లాటెడ్ బ్లడ్లో ఏముంటాయంట? ఫైబ్రిన్ అండ్ థాంబ్రిన్. సో క్లాటెడ్ బ్లడ్లోనేమో ఫైబ్రిన్, థాంబ్రిన్ ఉంటాయి, లిక్విడ్ బ్లడ్లోనేమో ఫైబ్రినోజన్, ప్రొతామ్రిన్ ఉంటాయి. ఓకే, ఇంకా అనిమల్స్ స్కిన్ మీద ఉండేది కూడా ఆల్ఫా కెరాటినే. మన స్కిన్లో ఏది ఉందో అనిమల్ స్కిన్లో కూడా ఆల్ఫా కెరాటిన్. ఇది ఉంది కదా కొమ్ములు, హార్న్స్లో ఉండేదేమో బీటా కెరాటిన్. ఓకే, ఉన్నిలో కూడా ఆల్ఫా కెరాటిన్. అంటే స్కిన్నే కదా అది, ఊల్ అంటే వాటికి స్కిన్నే కదా, సో అవన్నీ ఆల్ఫా కెరాటిన్. ఇవి ప్రోటీన్స్ గురించి. సో ప్రోటీన్ సోర్సెస్, వాటి రా మెటీరియల్ అండ్ ప్రోటీన్ ఫంక్షన్ అండ్ ఎవ్రీథింగ్. ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ని మనం క్వాషియార్కర్ డిసీజ్ అని పిలుస్తాం. ఓకే, ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటిది? క్వాషియార్కర్. ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల. సో ఈ క్వాషియార్కర్ డిసీజ్ ఎక్కువగా చిన్న పిల్లల్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో 9 to 15 years ఏజ్ గ్రూప్ పిల్లల్లో, పెరిగే పిల్లల్లో ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల మజిల్ గ్రోత్ సరిగా అవ్వక, బాడీ బిల్డింగ్ జరగక, బాడీలో గ్రోత్ లేక ఎలా ఉంటారంటే తక్కువ ఏజ్లోనే ఎక్కువ ఏజ్ అయిపోయినట్టు. ఓకే, మరగుజ్జులాగా, మజిల్ గ్రోత్ సరిగా లేక, బాడీలో డెవలప్ లేక, ఏజ్ పెద్దగున్నా కూడా చిన్న పిల్లల్లాగా కనపడుతూ ఉంటారు. అండ్ మజిల్ ఫార్మేషన్ ఉండదు, స్కెలిటన్ సిస్టమ్ బయటికి అలా కనపడుతూ ఉంటుంది. ఎక్కువగా యాక్టివ్గా ఉండలేరు, స్వెల్లింగ్ స్టమక్ ఉంటుంది, స్టమక్ బ్లోట్ అవుతుంది యాక్చువల్లీ. సో బ్లోటింగ్ స్టమక్ వస్తుంది. ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ అన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఆ డిసీజ్ని క్వాషియార్కర్ అని పిలుస్తాం. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మూడింటి డెఫిషియన్సీ వల్ల మరాస్మస్ వస్తుందని లాస్ట్ క్లాస్లో చెప్పాం కదా. సో క్వాషియార్కర్ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ లైక్ ఆల్ అబౌట్ ప్రోటీన్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫ్యాట్స్. ఓకే, సో ఫ్యాట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.